అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 118. కిందకి వచ్చిన అంజుకి హర్ష కనపడకపోయేసరికి కిచెన్లో ఉన్న సింధూజ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడా? కనబడట్లేదు అనగానే, అదేంటంజు, నీకు చెప్పలేదా వాడు? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు. అవునా, కాలేజ్కి వెళ్దాం పదా అన్నాడు. ఏమో అంజు, ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమంటే పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోయాడు. ఏమైందంజు, ఏదైనా గొడవ జరిగిందా అనగానే, అది అత్తయ్య, పెదనాన్న అన్న విషయం హర్షతో డిస్కస్ చేశాను. 3 రోజులు కాదు, 3 క్షణాలు కూడా నిన్ను వదిలి ఉండలేను, వద్దు అని అంటున్నారు అనగానే, నేను మాట్లాడనా వాడితో? వద్దత్తయ్య, మళ్ళీ మీ మీదకి కూడా సీరియస్ అయితే మీరు బాధపడతారు. అది ఇష్టం లేదు నాకు. నువ్వేం బాధపడకంజు, అంతా అనుకున్నట్లే జరుగుతుంది అని ఎప్పటి నుండో అడగాలనుకుంటుంది, కానీ సందర్భం రాకపోవడంతో అడగలేకపోయింది సింధూజ. అంజు అని పిలుస్తుంది. హా అత్తయ్య, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అనగానే, అడగండి అత్తయ్య. మీరిద్దరూ ఇప్పటి వరకు కలిశారా అడగగానే పాప సిగ్గుపడుతూ లేదత్తయ్య అనగానే సంతోషపడుతుంది సింధూజ. ఎందుకంటే కార్యానికి మంచి ముహూర్తం ఉండాలి కాబట్టి. ఏమనుకోకు, ఎందుకు అంటుంది మళ్ళీ క్లారిటీ కోసం. మా పెళ్ళి అయింది, కానీ నాకు హెల్త్ బాగాలేదు కదా అత్తయ్య, మళ్ళీ అమ్మకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, అందుకే అంటుంది అంజు. సరే సరే, ఏదైనా మన మంచికే అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వాటికి ముహూర్తాలుంటాయి. మీరు మంచి పని చేశారు. నా కొడుకు ఓపికతో ఇన్ని రోజులు ఆగాడంటే గ్రేట్. చూసావా, వాడికి కోపం ఎక్కువే కావచ్చు, కానీ సమయస్ఫూర్తి ఇంకా ఎక్కువ అనగానే, నాకు ఎప్పుడో తెలుసత్తయ్య, ప్రతిదీ వెనక ముందు ఆలోచించి చేస్తారు. గుడ్డిగా వెళ్ళే మనిషి కాదు. ఏదైనా పని చేసే ముందు కూడా 1కి 10 సార్లు ఆలోచించే చేస్తారు. తన నిర్ణయంలో ఎలాంటి తప్పులుండవు, మనకు దొరకవు కూడా. అబ్బో, నా కొడుకు గురించి నాకే చెబుతున్నావా కోడలిపిల్ల? అయ్యో, అది కాదత్తయ్య, అతడు పరిచయమైనప్పటి నుండి నాకు అర్థమైంది అదే. మీ కొడుకు గురించి మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది? నాకు తెలిసింది నేను చెప్పాను. ఊరికే అన్నానులే అనగానే చిన్నగా నవ్వుతుంది అంజు. సరే, కాలేజ్కి టైం అవుతుంది, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళు. నిత్య, సుష్మా కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి వెళ్ళండి అనగానే, సరే అత్తయ్య అని అంతలో నిత్య, సుష్మ కూడా రావడంతో ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి బయలుదేరుతారు. ఆనంద్, శ్వేత అప్పటికే స్కూల్కి వెళ్ళిపోతారు. అంతలో కాలేజ్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తారు. అంజు, నిత్య, సుష్మ ముగ్గురు క్లాస్కి వెళ్ళిపోతారు. బాబు కనీసం కాల్ కూడా చేయలేదు అని గునుక్కుంటూ ఉంటుంది అంజు. ఇక లెక్చరర్ రావడంతో క్లాసులు స్టార్ట్ అవుతాయి. అంజు బేబీ దిగులుగా క్లాసెస్ వింటూ ఉంటుంది. బాబు కనీసం కాల్ కూడా చేయట్లేదు, చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని. అంతలో ఈవినింగ్ కావడంతో అందరూ ఇంటికి బయలుదేరుతారు. అంజు, నిత్య, సుష్మ కూడా బయటికి వస్తారు. ఏమైంది వదిన, ఎందుకు ఈరోజు మొత్తం డల్గా కనబడుతున్నావు? ఒంట్లో బాలేదా అనగానే, ఏం లేదు నిత్య అంటుంది అంజలి. ఇక వాళ్ళ కోసం కారు రావడంతో ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. ఇల్లు రావడంతో ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి గార్డెన్లో సింధూజ, లక్ష్మి, సుష్మ వాళ్ళ అమ్మ పద్మ ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి, వారెవ్వా, ఎంత బాగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అనుకుంటూ వెళ్తారు వాళ్ళ దగ్గరికి. హో, మీరు కూడా వచ్చారా? రండి, మాతో జాయిన్ కండి. మేమేమైనా వద్దన్నామా అంటుంది సింధూజ. ష్యూర్ అత్తయ్య అంటూ వాళ్ళతో జాయిన్ అవుతారు. మేడ్ కాఫీ తేవడంతో తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మామ్, మీ చిన్ననాటి ఫ్రెండ్ కలిసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది నిత్య. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నిత్య, మేము ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం తెలుసా అంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది సింధూజ. వీళ్ళు మాట్లాడుకునే పనిలో ఉంటే అంజు బాబుతో మార్నింగ్ నుండి మాట్లాడలేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. కాల్ చేస్తాడేమో అని మొబైల్ చూసుకుంటూ ఉంటుంది, కానీ బాబు అంజు ఆశల మీద నీళ్లు చల్లుతూ అసలే కాల్ చేయట్లేదు. పోయి పోయి మన బాబేనా తగ్గేది? అంజు డల్గా ఉండడం గమనించిన సింధూజ, లక్ష్మి ఒకేసారి, ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు అని అడుగుతారు. అంజు అలా అడిగేసరికి ఇద్దరు ఫేస్లని మార్చి మార్చి చూస్తూ ఉంది. మీరేంటి ఒకేసారి అడిగేశారు అంటుంది నిత్య. ఏమో అలా వచ్చేసింది, కానీ ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది మళ్ళీ. అందరి ముందు చెబితే వాళ్ళ అమ్మ ఫీల్ అవుతుందని. ఏం లేదత్తయ్య,
కొంచెం ఒంట్లో బాలేదు అని రూమ్కి వెళ్ళిపోతుంది అంజలి. వెళ్తున్న తననే విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు బానే ఉంది ఈ పిల్ల, ఒక్కసారిగా ఏం జరిగింది అనుకుంటుంది లక్ష్మి. సర్లే అని మళ్ళీ ముచ్చట్లలో పడతారు. పాప బాబు కోసం కలలు కంటూ తను ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని వెయిట్ చేసి చేసి అలసిపోతుంది. కానీ బాబు మాత్రం కాల్ చేయట్లేదు, రావట్లేదు. ఇక నైట్ కూడా కావడంతో అతడి కోసం వెయిట్ చేసిన కళ్ళు అలసిపోతాయి. ఆమెకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది అంజలి. డిన్నర్ చేయలేదని సింధూజ రూమ్కి వస్తుంది. అప్పటికే చాలా నిద్రలో ఉంటుంది అంజు. ఇక తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష కూడా ఇంటికి రాకపోవడంతో కాల్ చేస్తుంది సింధూజ. కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇక చేసేది లేక కిరణ్కి కాల్ చేస్తుంది. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి అత్తయ్య అంటాడు. కిరణ్ ఎక్కడున్నారు? ఆఫీస్లో చాలా వర్క్ ఉందత్తయ్య, ఈరోజు ఫినిష్ అవుతుంది. ఫినిష్ కాగానే వచ్చేస్తాం. మళ్ళీ పెళ్లి పనుల్లో పడితే వర్క్ పెండింగ్లో పడుతుందని మన పని రాక్షసుడు ఎంప్లాయీస్ని కూడా ఇంటికి పంపించకుండా వర్క్ చేయిస్తున్నాడు. అవునా, హర్షకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని నీకు చేశాను అనగానే మనకు తెలియందేముంది వాడి గురించి, పనిలో పడితే దేని మీద ధ్యాస ఉండదు సార్కి. ఓకే కిరణ్, డిన్నర్ చేశారా? హా, నేను చేశానత్తయ్య, వాడు తినమంటే తినటం లేదు అనగానే తినకుండా వర్క్ ఎందుకంట? తిని చేసుకోండి కిరణ్, వాడికి చెప్పు అనగానే సరే అత్తయ్య నేను చెబుతాను, మీరు తిని పడుకోండి అత్తయ్య, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది అనగానే ఓకే కిరణ్, సరే అత్తయ్య అని కాల్ కట్ చేస్తాడు. సింధూజ, లక్ష్మి వాళ్ళందరూ డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి పడుకుంటారు. ఇక్కడ బాబు పని రాక్షసునిలాగా ల్యాపీ నుండి తల తిప్పకుండా టైం కూడా చూసుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. హర్ష, కనీసం ఇప్పుడైనా ఏదైనా తినురా, చెప్పాను కదా నాకొద్దని, ఇంకోసారి విసిగించావనుకో డిప్ప పగిలిపోతుంది అనగానే మౌత్ మ్యూట్ చేసుకొని కూర్చుంటాడు కిరణ్. ఇక చూసి చూసి విసిగొచ్చి హర్ష ఇక చాలు లేరా, ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం కానీ లేట్ నైట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం పదరా అనగానే నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటాడు ల్యాపీ నుండి తల తిప్పకుండా. నీతో వేగడం చాలా కష్టంరా బాబు అని కిరణ్కి నిద్రొస్తుంటే అక్కడ సోఫాలో కూర్చొని మెల్లగా ఒక కునుకు తీస్తాడు. ఇక వర్క్ ఎండింగ్కి రావడంతో అప్పటికే ల్యాపీలో చూసి చూసి కళ్ళు అలసిపోవడంతో ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు మంటెక్కుతుంటే కళ్ళు నలుపుకుంటూ ల్యాపీ క్లోజ్ చేసి కిరణ్ని చూస్తాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు కిరణ్. హర్ష లేచి కిరణ్ దగ్గరికి వచ్చి ఫేస్ మీద నీళ్లు చల్లగానే దెబ్బకు లేచి కూర్చుంటాడు కిరణ్. ఏంట్రా నువ్వు పడుకోవు, వేరే వాళ్ళని పడుకోనివ్వవు. ఇది ఇల్లు కాదురా, ఆఫీస్. ఇక్కడ వర్క్ మాత్రమే చేయాలి, నిద్రపోకూడదు. ఇప్పుడు నిద్రపోయావు కదా, రేపు వచ్చిన తర్వాత ఉంటుంది నీకు సినిమా. ఇంకాస్త పెండింగ్ ఉంది, ఆ వర్క్ మొత్తం నువ్వే ఫినిష్ చేయాలి అనగానే అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు వదిలిపోతుంది. బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉన్నాడు కిరణ్. చూసింది చాలు కాని పద అంటూ ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. ఇల్లు రాగానే పోర్టికోలో కారు ఆపి లోపలికి వెళ్తాడు హర్ష. అందరూ పడుకోవడంతో ఇల్లంతా పీస్ఫుల్గా ఉంటుంది. వేసుకున్న కోట్ తీసి సోఫాలో వేసి మెడకున్న టై తీస్తూ పైనకి వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే పాప బెడ్ మీద ముడుచుకొని గువ్వ పిట్టలాగా పడుకోవడం చూసి మార్నింగ్ నుండి వర్క్ ప్రెషర్లో ఉన్న మైండ్ ఆమెని చూడగానే ప్లెజెంట్గా మారిపోతుంది. అని చూసి చిన్నగా నవ్వుకుంటూ మార్నింగ్ నుండి వర్క్ ప్రెషర్లో ఉండడం వల్ల ఒళ్ళంతా ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. బెడ్ మీద ఉన్న పాపని చూడగానే అటు ఇటు కదులుతూ ఉంటుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి నైట్ ట్రాక్ వేసుకొని అంజు దగ్గరికి వచ్చి చూడగానే ఏదో తేడా అనిపిస్తుంది హర్షకి. పాప స్టమక్ మీద చెయ్యి పెట్టుకొని అటు ఇటు కదులుతుంటే తినలేదని అర్థమయ్యి కిందకి వెళ్ళి పాలు వేడి చేసి పాలు బ్రెడ్ ట్రేలో పెట్టుకొని వచ్చి బెడ్ పక్కన ఉన్న టేబుల్పై పెట్టి పాపని లేపుతూ ఉంటాడు. బేబీ అంటాడు స్మూత్ టోన్తో. ఆమెను ముట్టుకోగానే పతి స్పర్శకి స్పందించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా ఉన్న బాబుని చూసి దెబ్బకు నిద్రమత్తు వదిలి ఎగ్జైట్మెంట్తో హర్ష అంటూ అతడిని అమాంతం హత్తుకుంటుంది. ఆమె అలా పట్టుకోగానే మార్నింగ్ నుండి ఎంత మిస్ అయిందో అర్థమవుతుంది అతనికి. బేబీ అంటూ ఆమె తల నిమురుతూ తినకుండా ఎందుకు పడుకున్నావు అంటాడు. నేను తినలేదని నీకెలా తెలుసు? అత్తయ్య గారు చెప్పారా అంటుంది తింగరబుచ్చి. మామ్ వాళ్ళు పడుకున్నారు కానీ లేచి ఇదిగో ఈ పాలు తాగు అంటాడు. అతడి కేరింగ్కి మురిసిపోతూ భర్త చేతిలో ఉన్న పాల గ్లాస్ని అందుకుని హర్ష నోటి దగ్గర పెడుతుంది.
అలాంటి రియాక్షన్ అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు. ఆమె చేసిన పనికి లోపల చాలా సంతోషంగా ఉన్నా బయటికి నార్మల్గా నీకు తాగమని ఇస్తే నన్ను తాగమంటున్నావు? నువ్వు తాగు బేబీ అంటాడు. లేదు హర్ష, నాకు తెలిసి నువ్వు కూడా తినుండవు. నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఎలా పీక్కుపోయిందో చూడు అంటూ అతడు తాగే వరకు ఊరుకోదు అంజు. హర్ష సగం పాలు తాగి మిగిలిన పాలల్లో బ్రెడ్ డిప్ చేసి తినిపిస్తూ ఉంటాడు. మార్నింగ్ నుండి ఈ ప్రేమనే మిస్ అయ్యి బ్రెయిన్ ఏమాత్రం పని చేయలేదు ఆమెకి. తినిపించి తన మౌత్కి అంటిన పాలని నాలుకతో లిక్ చేసి పక్కన వాటర్ బాటిల్ తీసి అంజు చేతిలో పెడతాడు. అంజు వాటర్ తాగి హర్షని గట్టిగా హత్తుకొని అతడి గుండెల్లో తలపెట్టుకొని పతి సంరక్షణలో ఉన్నానన్న ధైర్యంతో హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే వెనకకు బెడ్ రెస్ట్కి ఆనుకొని నిద్రలోకి జారుకుంటాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.